అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 45 అధ్యాయం 45లో ఉన్నాము. బెంగాలీ ఆనందమయి మాత. ఈ చాప్టర్ పేరేంటి? బెంగాలీ ఆనందమయి మాత. సో ఉపయోగి ఆత్మకథ యొక్క ఈ చాప్టర్లో మనం ఆనందమయి మాత అనే ఒక మేడం, ఒక ఆవిడ గురించి మనం తెలుసుకోవచ్చు. ఈవిడ ఆనందం, పేరులోనే ఉంది ఆనందం. 24 గంటలు ఎప్పుడూ కూడా, ప్రతి నిత్యము కూడా భగవంతుడి యొక్క తలంపులోనే, భగవంతుడి యొక్క ఆనందానుభూతిలోనే ఉంటారనమాట. సో ఆవిడ్ని మనం పరిచయం చేసుకుందాం ఈ వీడియో ద్వారా. మన ముకుందుడు కదా ఇప్పుడు ఈ స్టోరీ చెప్తున్నారు. సో ముకుందుడికి ఈ ఆనందమయ మాత గురించి ఎలా తెలిసింది అని అంటే, ముకుందుడి యొక్క మేనకోడలు అమియా బోస్ అనే ఆవిడ ఉన్నారు. ఆవిడ చెప్పారనమాట, బొంబాయి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, కానీ ఇంకా వెళ్ళలేదు కదా. ఈ మధ్యలో గాంధీ గారిని కలుసుకున్నారు. అట్లాగే రిలేటివ్స్ అందరినీ కూడా పరిచయం చేసుకుంటూ మిస్ బ్లెడ్స్కి అండ్ శ్రీ రైట్కి కూడా పరిచయం చేస్తూ వస్తున్నారు. ఆ టైంలోనే వాళ్ళ మేనకోడలు ఆనందమయ మాత గారి గురించి ప్రస్తావించారనమాట. ఏమని? మావయ్య, మీరు ఈ విదేశాలకు వెళ్ళడానికి ముందు తప్పకుండా ఆనందమయ మాతని కలిసి వెళ్ళండి అని చెప్పారు. సో ఆవిడ పేరేంటి, ఒరిజినల్ పేరేంటి అంటే నిర్మలాదేవి అనమాట. ఆనందమయ మాత పేరు నిర్మలాదేవి. ఓకే, ఈయన ఆల్రెడీ యోగానంద గారు కూడా ఈవిడ గురించి విన్నారనమాట. ఈస్ట్ వెస్ట్ పత్రికలో కూడా ఆవిడ గురించి ఒక చిన్న వ్యాసం కూడా ఈయన చదివారు. ఏంటంటే దైవ సాక్షాత్కార సాధనలో ఎంతో ఉన్నత స్థితికి చేరిన ఆవిడ అనమాట ఈవిడ. సో ఆవిడ్ని దర్శించడానికి వాళ్ళ మేనకోడలు చెప్తున్నారు. మేనకోడలకు అసలు ఈవిడ గురించి ఎలా తెలిసింది అంటే, అంతకుముందు జంషెడ్పూర్లోకి ఆవిడ వచ్చారంట ఒకసారి. వచ్చినప్పుడు ఒక రోగిష్టి, అంటే బాగలేదు, ఆయన చనిపోతారు అన్న వ్యక్తి దగ్గరికి ఈవిడ ఇంటికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేయంగానే ఇక ఆయన జబ్బు మాయమైపోయిందంట. మాయమైపోయి తన ఆరోగ్యం మామూలుగా అంతకుముందు ఎలా ఉందో అట్లా చక్కగా మెరుగయ్యాడనమాట బాగా. అట్లా వాళ్ళ మేనకోడలకి తెలుసు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కూడా కలకత్తాలోనే భవానీపూర్ పేటలో ఈవిడ ఒక శిష్యుడి ఇంట్లో ఉన్నారు, కొన్ని రోజులు గెస్ట్గా ఉన్నారు. ఇక అది తెలుసుకుని వెంటనే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర ఉన్నారనమాట. వాళ్ళ నాన్నగారు కలకత్తాలో ఉంటారు కదా. కలకత్తాలో వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర నుంచి ఇక శ్రీ రైటును యోగానంద తెలుసుకోగానే వాళ్ళు బయలుదేరేసేసి భవానీపూర్ పేటకి బయలుదేరేసేసి వెళ్ళారనమాట ఆవిడని చూడడం. వీళ్ళు అక్కడ భవానీపూర్ చేరుకోగానే అక్కడ ఒక ఊరేగింపు లాగా జరుగుతుంది. ఆ ఊరేగింపులో ఏంటంటే ఈవిడ ఆనందమయ మాత గారు ఒక కారులో నుంచుని ఉన్నారు, టాపు లేని కారులో నుంచుని ఉన్నారనమాట. ఆవిడ అందరూ ఏమో ఆవిడకి జనసమూహం మొత్తం అందరూ కూడా ఆవిడకి పూలు వాటితో స్వాగతం పలుకుతున్నారనమాట. ఇట్లా వీళ్ళు ఆవిడని చూడడానికి వచ్చారు కదా, ముకుందుడును శ్రీ రైట్. వాళ్ళు అక్కడ నుంచి కొంచెం దూరంగా ఉండి ఆవిడ చూస్తూ ఉన్నారు. ఆవిడ చూపు వీళ్ళ మీద పడిందనమాట. సో ఆవిడ ఆనందమయ మాత గారు ముకుందుడి మీద ఆవిడ ఫోకస్ నిలిపి కారు దిగేసేసి గబగబా వచ్చేసేసి ముకుందుడిని పట్టుకుని, బాబా వచ్చేసావా అని బెంగాలీలో చెప్పారంట. ముకుందుడికేమో అసలు ఆవిడ గురించే తెలీదు. ఎప్పుడు శ్రీ రైట్తో ఆల్రెడీ అదే చెప్తున్నారనమాట, నాకు అసలు ఎవరో తెలీదు అని. ఇది ఈ స్వాగతం అంతా చూసిన తర్వాత శ్రీ రైట్కి ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఇంకా పక్కన ఉన్న అందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. ముకుందుడికి ఏమో షాక్లో ఉంటారనమాట, ఇదేంటి అని చెప్పేసి. ఇక్కడ ముకుందుడిని పట్టుకుని దగ్గరకు వచ్చి బాబా వచ్చేసావా అన్న కాసేపటికి ఆ షాక్ నుంచి బయటకు వచ్చాక ఈయనకి అర్థమవుతుంది ఏంటంటే ఆవిడ సమాధి స్థితిలో ఉన్నారు. ఆవిడ సమాధి స్థితిలో ఉన్నారనమాట. సో స్త్రీగా తన బాహ్య దేహం మీద స్పృహ లేని ఆ సాధ్వి అనమాట. తాను మార్పులేని ఆత్మనని ఎరుగు. ఆవిడకి తెలుసు ఏంటంటే తను ఎవరు అంటే ఆత్మ, తను మార్పు లేని ఒక ఆత్మ అని ఆవిడకి బాగా తెలుసు అనమాట. సో ఏంటి కాబట్టి ఆవిడ సమాధి స్థితిలో ఉన్న ఆవిడ సో మరో దైవభక్తుడిని ఆనందంగా పలకరిస్తుంది అనమాట. అక్కడ ఆల్రెడీ సమాధి స్థితిలో ఉంది కాబట్టి, తను ఆత్మ కాబట్టి ఇంకొక దైవంతో సంపర్కం ఉన్నట్టు ఇంకొక ఆత్మని ఆవిడ పలకరిస్తున్నారనమాట. సో అట్లా ఈయనకి అర్థం అవుతుంది, ప్రాణానికి బాగా ఆలస్యం అవుతుంది నా వల్ల అని చెప్పేసి అనగానే, కొన్ని యుగాల తర్వాత మళ్ళీ ఈ జన్మలో మొట్టమొదటిసారిగా నిన్ను కలుసుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పి, వెళ్ళొద్దు ఇప్పుడే నువ్వు అని చెప్పి వాళ్ళ కారులో వెనకాల వాళ్ళిద్దరూ కూడా కూర్చుంటారనమాట. అప్పుడు కూడా ఆవిడ కళ్ళు సో జస్ట్ అంటే పూర్తిగా కళ్ళు తెరిచి ఉండవు, ఆవిడని సగమే తెరుచుకుని ఉంటాయి అన్నమాట. అలా తెరుచుకుని ఊర్ధ్వలోకాలకి పైకే చూస్తూ ఉంటారనమాట. స్ట్రైట్గా కూడా కాకుండా పైకి చూస్తూ ఉంటారనమాట ఆవిడ కళ్ళు కూడా.
అలా ఆవిడ మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జయ జయ జగజ్జనని అంటూ జోహర్లు అనేవి పలుకుతున్నారు వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కూడా. సో అప్పుడు మన ముకుందుడు అంటారు, నేను చాలామంది పురుషుల్ని చూశాను కానీ ఈ విధంగా దైవ సాక్షాత్కారం పొందినటువంటి స్త్రీని నేనైతే ఎప్పుడూ చూడలేదు అని చెప్తారనమాట. ఎప్పుడూ తెరుచుకునే ఉండే ఆమె జ్ఞాననేత్రాన్ని గుర్తుగా నెదుట ఎర్రటి గంధం బొట్టు పెట్టుకుందనమాట ఆవిడ. జ్ఞాననేత్రం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుందన్నమాట ఆవిడకి. సో ఆ ప్లేస్లో గంధం బొట్టు అనేది ఉంటుంది. ఆవిడ యొక్క చిన్న ముఖం, చిన్న చేతులు, చిన్న కాళ్ళు, సో ఇదన్నీ కూడా ఆధ్యాత్మిక మార్పుకి ఆమెకి అది చిహ్నంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆవిడ ఎప్పుడు కూడా ఆనందంతో మెరుస్తూ ఉంటుందన్నమాట. ఎంతో ఆవిడ ముఖం అనేది కోమల ముఖం, ఆనందంతో మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆనందమయ మాత సమాధి స్థితిలో ఉండగానే పక్కనున్నటువంటి శిష్యురాలని కొన్ని ప్రశ్నలు వేశారనమాట మన యోగానందుడు. వాళ్ళు చెప్తారు, ఆనందమయ మాత భారతదేశంలో చాలా విరివిగా ప్రయాణాలు చేస్తారు. ఆవిడకి అనేక ప్రాంతాల్లో వందల కొద్ది శిష్యులు ఉన్నారు. బ్రాహ్మణ స్త్రీ అనమాట ఆవిడ. బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కులాలు భేదాలు, ఈ కుల భేదాలు ఏమీ ఆవిడకి పట్టవు అనమాట. అవేమి పాటించరు. వీటితో పాటు కొంతమంది శిష్యులు ఒక 20 మంది దాకా ఇక అసలు ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారనమాట. ఆవిడని విడిచిపెట్టి అసలు ఎప్పుడూ ఉండరు. 20 మెంబర్స్ మాత్రం ఎప్పుడు ఆవిడతోనే ఉంటారు. అండ్ ఈవిడ్ని మనం తల్లిలాగా చూసుకోవాలి. అసలు ఆవిడకి ఒంటి మీద ధ్యాసే ఉండదు. సో ఒకవేళ అన్నం ఎవరు పెట్టలేదు అనుకో, అన్నం కూడా పెట్టుకుని తినరు. అసలు ఆ భోజనం మీద కూడా ఆవిడకి ఉండదు, అడగరు అండ్ తినరు. ఇక అంతే అనమాట. ఒకవేళ మే శిష్యులమే అమ్మో ఆవిడ ఈ భూమిని వదిలి వెళ్ళిపోతారేమో అనుకుని మేము తినిపిస్తే మాత్రమే ఆవిడ తింటారు. అంతకుమించి అసలు తినరు. అలాగే ధ్యాన సమాధి స్థితిలోనే ఇక ఎంత కాలమైనా అలా ఉండిపోగలరు ఆవిడ. కళ్ళు కూడా వాల్చకుండా ఉండిపోగలరు అని చెప్పేసి చెప్తారు. అట్లా ఇంకా వాళ్ళ ముఖ్య శిష్యుల్లో ఒకళ్ళు ఎవరు అంటే వాళ్ళ భర్తే అంట. సో ఆవిడకు ఉన్నటువంటి ముఖ్య శిష్యులు, ఇంపార్టెంట్ శిష్యులు ఒకళ్ళు ఎవరు, వాళ్ళ భర్త. సో చాలా ఏళ్ల కిందట వాళ్ళిద్దరికీ పెళ్ళయిందనమాట. పెళ్ళైన కొన్ని రోజులకి ఆయన మౌనవ్రతం పట్టారంట. సో ఆయనేమో ఒక పొడుగాటి జుట్టు ఉండి గడ్డంతో చక్కని అంగసౌష్టం కనిపించారు. ఆయన కూడా ఆ జన సమూహంలోనే ఉన్నారు, వాళ్ళ భర్త కూడా. సో ఈలోపు వీళ్ళు మాట్లాడేలోపు ఆవిడ బయటికి వచ్చారు. సమాధి స్థితి నుండి బయటకు వచ్చి, బాబా నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు అని చెప్పేసి అడుగుతారనమాట. ఎక్కడ బస్ చేస్తున్నావు అంటే, నేను కలకత్తాలోనో కానీ రాంచీలో కానీ ఉంటాను, కొన్ని రోజుల తర్వాత అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పంగానే, అమెరికాకా అని చెప్పేసి ఆవిడ అడుగుద్దాం. అవునమ్మా అంటే, అప్పుడు ఆధ్యాత్మిక అన్వేషణ సాగించే వాళ్ళు భారతీయ సాధ్యమైన చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు. నువ్వు కూడా వస్తావా? సో నువ్వు అమెరికా నేను వెళ్తాను, నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి ఆయన బాబా తీసుకువెడితే వస్తా అని చెప్పేసి ఆవిడ అంటారనమాట. అలా అనగానే ఇక్కడ 20 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక మీరు మాతగారిని తీసుకువెళ్తే కనుక మేము కూడా వస్తాం, ఆవిడ లేకుండా మేము అసలు ఈ భూమి మేము ఉండలేము, ఎక్కడా ఉండలేము, ఎప్పుడూ కూడా ఆవిడ వెంటే ఉంటాము, కాబట్టి ఆవిడ వస్తే కనుక మేము కూడా రావాల్సిందే, మేము వస్తామని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఇక వీళ్ళందరినీ తీసుకెళ్ళడం కష్టం అని చెప్పేసి ఇక ఆయన ఆలోచనని విరమించుకుంటారనమాట మన ముకుందుడు. సరే మీరు కనీసం రాంచి మా విద్యాలయానికన్నా రండి ఒకసారి అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేస్తారు. బాబా ఎప్పుడు తీసుకువెడితే అప్పుడు సంతోషంగా వస్తానా అని చెప్తారనమాట ఆవిడ. తర్వాత అలా ఒకరోజు కొంతకాలానికి రాంచీ విద్యాలయానికి వీళ్ళందరూ కూడా వెళ్తారు, వాళ్ళ శిష్యులు అండ్ ఆనందమయ మాత వెళ్తారు. వెళ్ళంగానే అక్కడ పండుగ కళ అనేది వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న కుర్రవాళ్ళకి ఏంటి అంటే పాఠాలు ఎవరైనా వచ్చారనుకో, పండుగ జరుగుతుంది అంటే అక్కడ ఎవరైనా వస్తారు మన ఆశ్రమానికి వస్తున్నారంటే ఇక వాళ్ళకి అదే పండుగ అనమాట. ఎందుకంటే లెసన్స్ ఉండవు, ఆ రోజుకి ఏమి ఉండవు. ఆ రోజంతా గంటల సంగీత కార్యక్రమాలు ఉంటాయి, అలాగే మంచి భోజనాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు హ్యాపీ అనమాట అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా. ఆవిడ ఎప్పుడూ కూడా హృదయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్వర్గాన్ని నిలుపుకొని సంచరిస్తూ ఉంటారనమాట. సో ఆ స్వర్గం తన హృదయంలో ఉన్నటువంటి ఆ స్వర్గం అనే ఆలోచనలు అనేవి తన ముఖంలో చక్కగా కనిపిస్తాయి. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరినైనా సరే
తన యొక్క ప్రేమతో చాలా ఈవిడెంతో నాకు క్లోజ్, ఎప్పటి నుంచో తెలుసు, పరిచయం అన్న ఆలోచన అనేది వెంటనే పక్కన తన చుట్టూ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. అదే తన జీవితం గురించి చెప్పమని మన ముకుందుడు అడుగుతారు. తన జీవితం గురించి చెప్పమంటే బాబాకి తెలుసు అని అంటుందన్నమాట. మళ్ళీ చెప్పడం ఎందుకు అని చెప్పేసి ఆవిడకి ఇష్టం లేదు తన జీవితం గురించి చెప్పడానికి. మళ్ళీ అడుగుతారు ముకుందుడు. అడగగానే బాబా చెప్పడానికి అట్టే లేదు అని చెప్పేసి మళ్ళీ ఆవిడ అంటారనమాట. ఏముంది పెద్దగా చెప్పుకోవడానికి అని చెప్పేసి చెప్తారు. ఈ భూమి మీదకి రాకముందు నేను దాన్నే, చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను దాన్నే, పెరిగి పెద్దదాన్ని అయ్యాను, అయినా నేను దాన్నే, నా పుట్టింటి వాళ్ళు ఈ శరీరానికి పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా నేను దాన్నే. బాబా మీ ఎదుట ఇప్పుడు నేను దాన్నే, ఆ తర్వాత అనంత విశ్వంలో నా చుట్టూ సృష్టి నర్తనం మారినప్పటికీ నేను దాన్నే. సో ఎప్పుడు నేను దాన్నే అని అంతకుమించి ఏముంది చెప్పుకోవడానికి అని చెప్పేసి సింపుల్గా చెప్పేస్తారనమాట. చెప్పేసి ఆనందమయ మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆమె శరీరం అంతా కూడా రాయిలాగా కదలకుండా, అప్పుడు ఆ శరీరం ఆత్మరహితమైన మట్టి ముద్దకు మించి ఏమీ లేదు. సో మట్టి ముద్దలాగా అయిపోయింది అనమాట. ఇక ఆవిడతో పాటు ముకుందుడు కూడా ధ్యాన స్థితిలోకి, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి 1 గంట సేపు వరకు వాళ్ళిద్దరూ కూడా ధ్యానం చేసుకున్నారు. ఇక తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగారు. అక్కడ బంతిపూల తోటలో వాటిలో ఫోటోలు తీశారనమాట. ఇక భోజనానికి వెళ్దామనగానే అక్కడ భోజనం చేసేటప్పుడు కూడా అన్నం వాళ్ళ శిష్యులే పెట్టారు. దాన్ని అణుకోవగా చక్కగా మింగిందనమాట ఆవిడ. అండ్ తనకి కూరలు కానీ, స్వీటు కూరలు వాటి మధ్య పెద్ద తేడా ఏమి లేదన్నమాట. నార్మల్గానే స్వీట్స్ కూరలు రెండింటికి డిఫరెన్స్గా ఏమి తినలే, మామూలుగా తినేసేసారు. రెండు ఒకేలాగా. ఇక సాయంత్రం అయిపోతుంది అనగానే వాళ్ళు వెళ్ళిపోవడానికి బయలుదేరేస్తారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ చక్కగా ప్రేమతో వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పేసి వాళ్ళ శిష్య బృందము ఆనందమయ మాత వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే ఆవిడ ముందే మన యోగానందుడికి ఆవిడని గమనించిన మీదట ఆయనకి తెలిసింది ఏంటంటే, మన జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటి అంటే భగవంతుడితో ఐక్యస్థితి ఏర్పరచుకోవడం అనే సమస్య మాత్రమే అక్కడ ఉంది. ఇంకా ఏ సమస్య లేదు భూమి మీద. సో ఆ సమస్యని పరిష్కరించుకోవడంలోనే ఆవిడ లక్ష్యం, ఇంకేమీ లేదు అని చెప్పేసి అనమాట. అలాగే దేవుణ్ణి ప్రేమించాలన్న ఉద్ధారక కర్తవ్యం అదొక్కటే అనమాట, ఇంకేమీ లేదు అని ఆవిడకి అర్థమైంది. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని రోజులకి ఆవిడ మళ్ళీ శ్రీరాంపూర్ స్టేషన్లో కనిపిస్తారనమాట మన ముకుందుడికి. అప్పుడు కనిపించినప్పుడు చెప్తారు, బాబా నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, అక్కడ కొంతమంది శిష్యులు డెహ్రాడూన్లో మాకు ఒక ఆశ్రమం కట్టించారు, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్తారు. ఎక్కుతున్నా, గుంపులో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, కూర్చున్నా, నుంచున్నా, తింటున్నా, ఇక ఎప్పుడూ కూడా కళ్ళు భగవంతుడి మీంచెస్లు మళ్ళేవే కాదనమాట ఆవిడ. ఎప్పుడూ కూడా ఆ నిత్యాత్మతో ఏకమై ఉండి నేను ఎప్పటికీ దాన్నే అని ఆవిడ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇది మన ఆనందమయ మాత గురించి, బెంగాలీ ఆనందమయ మాత. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. అంతవరకు సెలవు. నమస్తే.